రవీంద్రారెడ్డి. సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి దగ్గరగా 3 సంవత్సరాలు అవుతుంది. ఎలా ఉంది సార్ పరిపాలన అనేది? అసలు ఏముందండి పరిపాలన? ఒక్క పథకం అందుతుందా? ప్రజలకు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు అందరూ. ఆ? ఏ ఒక్కళ్ళన్నా సుఖంగా ఉన్న ఈ ఉన్నప్పుడు ఒక్క ఇంట్లో ఉన్నాయి ఒక్కళ్ళన్నా సంతోషంగా ఉన్న దాఖలాలు లేవు. అంటే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. గతంలో చూస్తుంటే జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు, ప్రజలను మోసం చేశారనే రీతిలో మాట్లాడారు, అధికారంలోకి వచ్చారు. వాళ్ళు చేస్తున్న పనులు మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళు చేసే పనులేనండి. ఇప్పుడు 9 నెలలు ఇన్ని లక్షల కోట్లు తెచ్చారు. ఆ, అభివృద్ధి ఏమన్నా ఉందా? ఒక్కటన్నా అభివృద్ధి చూపించండి మీరు. అంటే అమరావతి 5 సంవత్సరాలు మేము పూర్తి చేసి ఇస్తాము. బిల్డింగ్ చూపించండి అమరావతిలో. ఒక్క బిల్డింగ్ ఇంకా మట్టి తవ్వి నీళ్లు తోడుకుంటున్నారు తప్పితే అమరావతిలో ఇంతవరకు ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ లేదు కదా. ఆ? ఇంకెక్కడండి డెవలప్మెంట్ అసలు? ఎక్కడైతుందండి? కాదండి, ఖచ్చితంగా కాదు ఇది. అంటే గతంలో జగన్ గారు చేసిన పనులు ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పనులకి అసలు ఏం తేడా గమనించారు మీరు? ఇప్పుడు జగన్ గారు చేసిన దానికి మీరు చూడొచ్చు. పోర్టులు కానీ, మెడికల్ కాలేజ్ కానీ, ఉద్దానం కిడ్నీ సెంటర్ కానీ, ఏదైనా కానీ ప్రతి ఒక్కటి అన్ని ప్రజలకు ఉపయోగపడే చేశారు. కానీ ఏ ఒక్కటి తన సొంత లాభానికి ఏది చేసుకోలేదు. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం నాయకులు ఏం చేస్తున్నారు? అందరూ లక్షల కోట్ల అప్పులు దాటం, వాళ్ళ జేబులు నింపుకోవడం తప్పితే అంతకుమించి ఏమీ చేయట్లేదు. అంటే గతంలో చూస్తే వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు మాకన్నా డెవలప్మెంట్ చేయలేదు, ఇప్పుడు వీళ్ళు చేశారని అంటున్నారు. తాడేపల్లి చాలా ఇష్యూ వచ్చింది కదా సార్, అంటే ఈ రాడ్ల విషయంలో. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న వాళ్ళ ఇంటి పనులకి మీకు ఎలా గమనించారు? ఏ ఇంటి పనులు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కోట్లు పెట్టి తను ఇల్లు కట్టుకున్నాడని చెప్పేసి మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు హైదరాబాద్లో కట్టుకుంది ఏంటంటే మరి వాళ్ళు కోట్లు పెట్టే కట్టుకున్నారు కదా. రాష్ట్రానికి ఏమో ఇక్కడ నాయకులు, వీళ్ళు కట్టేదేమో ఇల్లులు అక్కడ. మరి వాళ్ళు కోట్లు పెట్టే కట్టుకున్నారు కదా. మరి జగన్ అంటున్నారు కానీ జగన్ తన సొంత డబ్బులతో కట్టుకున్నాడు కానీ ప్రజల సొంతతో ఏం కట్టుకోలేదు కదా. అంటే ప్రజల సొమ్ము నిజంగానే దుర్వినియోగం చేశారని చెప్పేసి జగన్ గారిని అన్నారు. అసలు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారా? ప్రజలకు న్యాయం చేస్తున్నారా? కనీసం ప్రజలు పట్టించుకుంటున్నారంటారా? ఎక్కడ పట్టించుకుంటున్నారండి? ఇప్పుడు వాళ్ళ జేబులు నింపుకోవడానికే సరిపోతుంది కానీ ప్రజలను ఎక్కడ పట్టించుకుంటున్నారు? అదేమంటే సూపర్ 6 అయిపోయింది అంటాడు, అడిగితేనేమో కొడతా అంటున్నారు. డైరెక్ట్ చంద్రబాబు అంటే ఇంకా వేరే వాళ్ళని ఏం మాట్లాడిస్తారు చెప్పండి? డైరెక్ట్ చంద్రబాబు అంటున్నాడు కదా.